నమస్తే, ఎట్లున్నారు? ఈరోజు మనం పోయే ప్లేస్ ఏంటో తెలుసా? శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ కొత్తగట్టు. ఈ టెంపుల్ వచ్చేసి హనంకొండ నుండి కరీంనగర్ వెళ్తున్నప్పుడు హుజరాబాద్ దగ్గర కొత్తగట్టు అనే విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఒక చిన్న గుట్ట పైన ఉంటుంది. దీనికి మనకి మెట్ల మార్గం ఉంటుంది అండ్ ప్లస్ కార్ కూడా పైకి వెళ్ళొచ్చు. మీకోసం నేను ఘాట్ రోడ్ చూపించాను అండ్ మెట్ల మార్గం కూడా చూపించాను. ఈ సైడ్ నుండి మనకి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. మెట్లు చిన్నగానే ఉంటాయి కానీ కొండ కదా, మనకి కొంచెం ఆయాసం మాత్రం కంపల్సరీ అవుతుంది. నేను కొద్ది వరకు ఎక్కాను కానీ మా ఆయన ఫుల్గా ఎక్కాడు. ఆ స్టెప్స్ ఎక్కుతున్నా కానీ మనకి మిడిల్లోనే పెద్ద విగ్రహం కనబడుతుంది మత్స్యగిరీంద్ర స్వామిది. ఇక్కడ నుంచి ముంగడికి వెళ్తే మనకి కోనేరు కనబడుతుంది. ఇది చిన్న కోనేరే కానీ ఎప్పటికీ దీంట్లో వాటర్ ఉంటుందంట. ఇంకా ఈ కోనేరు నుండి వాటర్ తీసుకొని పొలాల్లో చల్లుకుంటే పంట పొలాలకు పురుగులు కూడా పట్టవని ఇక్కడున్న వాళ్ళ నమ్మకం. ఈ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ ఇంపార్టెంట్ ఏంటంటే అది గుట్ట మీద ఉంటుంది అండ్ గుట్ట ఎక్కిన తర్వాత చూస్తే ఫుల్ గ్రీనరీ ఫీల్డ్స్ కనబడతాయి. మనకి పంట పొలాలు, కొండలు అన్నీ కనబడుతుంది. ఇటు చుట్టుపక్కల కొండల మధ్యలో నిలబడుతున్నట్టు కనబడుతుంది. మనకి కోనేరు ముందు రాతి గజస్తంభం కనబడుతుంది. గజస్తంభం ముందు మనకి ఖాళీ జాగా కనబడుతుంది. అక్కడ మనము వెళ్ళినప్పుడు వంటలు కూడా చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుండి ముంగటికి నడుచుకుంటూ పోతే మనం టెంపుల్లోకి పోతాము. ఇది మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న పోస్టర్. ఇక ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్కి దారి. ఆ ముంగట కనిపించేది టెంపుల్. ఈ టెంపుల్కి 2 గజస్తంభాలు ఉంటాయి. అది ఎందుకో మీకు ముందు తెలుస్తుంది. ఇది టెంపుల్ ముందు ఏరియా. ఇక్కడ ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేకపోతే భోజనం తెచ్చుకుంటే తినొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర చూసుకుందాము. ఇది టెంపుల్ దగ్గర ఉన్న శిల్పాలు, ఇంకా రథం కూడా ఉంది దేవుంది. అండ్ ఈ పక్కన మనకి టెంపుల్ టైమింగ్స్, సేవల లిస్ట్ కూడా ఉంటుంది. ఇక ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మీదనేమో మత్స్యగిరీంద్ర స్వామి అండ్ అమ్మవార్లు విగ్రహాలు ఉంటాయి. మీకోసం క్లియర్ వీడియో ఇది. అండ్ ఇక్కడ ఇక పక్కన చూసుకుంటే 2 సైడ్లకి మనకి హనుమంతులు ఉంటారు. లైక్ ద్వారపాలకుల్లాగా కనబడతారు. మనకు ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్గా ఉంటుంది కాబట్టి మేము అర్చనకి టికెట్ తీసుకున్నాము. ఇక మనం లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి గర్భగుడి ఎంట్రన్స్. గర్భగుడి పైన ఉండే శిలాపలకం ఇది. ఇప్పుడు మనం మత్స్యగిరీంద్ర స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకుందాం. ఇక్కడ నామాలు కనబడుతున్నాయి కదా, అక్కడ స్వామివారు వెలిసిన రూపం ఉంటుంది. ఇక్కడ మనకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వెలిసి ఉండడం మనకు చాలా ఇష్టం. కొత్తగట్టు గ్రామం, శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లాలో ఇక్కడ మనకు వెలిసి ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కొలంలో కనబడి ఇక్కడ వేదాలు ఇచ్చినట్టుగా మనకు పెద్దలు చెప్పారు. ఇక్కడ మన బండ కింద స్వయంభూగా వెలిసి ఉంటుంది. అక్కడ ఇక్కడ మన మాఘమాసంలో జాతర జరుగుతుంది. మాఘశుద్ధ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారి కళ్యాణం, అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ జాతర. మాఘబహుళ పాడ్యం రోజు ఇక్కడ నాగలి జరుగుతుంది. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక మన పక్కనే నరసింహస్వామి కూడా ఉండడం విశేషం. ఇక్కడ విష్ణుమూర్తి ద్వారపాలకులు ఉండడం ఇంకా చాలా విశేషం. ద్వారపాలకులు విష్ణుమూర్తి స్వామి. ఇక్కడ విష్ణుమూర్తి ద్వారపాలకులు. దశావతారంలో ఇక్కడ వస్తే 2 అవతారాలు దర్శనం చేసుకోవచ్చు. ఒకటి మొదటి అవతారం మత్స్య అవతారం, 4వ అవతారం నరసింహస్వామి. వేరే వేరే టెంపుల్స్లో అయితే కాలభైరవుడు, అమ్మవారికి ఇట్లా వస్తాయి. ఇక్కడ మనకి సేమ్ తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి, వరస్వామి, ఇక్కడ విష్ణుమూర్తి అన్నమాట. ఉండడం విశేషం చాలా. జై శ్రీమన్నారాయణ స్వామి. టెంపుల్ వచ్చేసి పాత టెంపుల్ అండి, అంటే ఈ కాకతీయులు కట్టించిన టెంపుల్ అంట.
అండ్ మనకి ఎంట్రన్స్లో 2 గజస్తంభాలు కనబడ్డాయి కదా. 2 గజస్తంభాలు వచ్చేసి ఒకటి మత్స్యగిరీంద్ర స్వామిది, ఇంకొకటి నరసింహస్వామిది. ఈ టెంపుల్కి నరసింహస్వామి వారు క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. సో మనం ఈ టెంపుల్కి వస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి అవతారాల్లో అయిన మత్స్యగిరీంద్ర స్వామి అవతారముని, నరసింహస్వామి వారి అవతారాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో మనకు దర్శనం ఇస్తారు. స్వామి వాళ్ళను దర్శించుకొని బయటకు రాగానే మనకి నవగ్రహాల టెంపుల్ కనబడుతుంది. ఈ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ దర్శనానికి వస్తే గిట్ట మనము ఒకటేసారి నరసింహస్వామి వారిని, మత్స్యగిరీంద్ర స్వామిని, హనుమంతుణ్ణి అండ్ శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. టెంపుల్కి గోపురంగా విష్ణు చక్రాలు ఉంటాయి. ఈ టెంపుల్ నుండి కొద్దిగా ముంగడికి వెళ్ళగానే మనకి హనుమంతుని టెంపుల్ కనబడుతుంది. చాలా చిన్న టెంపుల్ కానీ పీస్ఫుల్ అయిన టెంపుల్ ఇది. హనుమంతుని టెంపుల్ పక్కన ఇది ఒక చిన్న మంటపం కూడా ఉంటుంది. ఈ మంటపానికి ఎదురుగానే మనకి శివాలయం కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యూ చూడండి, టెంపుల్ది మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా చాలా ప్లీజెంట్గా ఉంటుంది. మెట్ల దారి నుండి వచ్చేటప్పుడు మత్స్యగిరీంద్ర స్వామి ఇది విగ్రహం కనిపిస్తుందని చెప్పానే, అదే ఇది చాలా పెద్ద విగ్రహం. దీని చుట్టుపక్కల మొత్తం గార్డెన్ కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఏదో ఫ్యామిలీ మొత్తం వనభోజనాలకు వచ్చింది. అంటే ఇక్కడ మనము పిక్నిక్ స్పాట్ లాగా కూడా రావచ్చు అని చెప్తున్నాను. ఈ టెంపుల్ గుట్ట మీద నుండి మనకి సన్సెట్ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఆ పచ్చని పొలాల మధ్యలో సూపర్ సూపర్ సూపర్. మీరు కూడా మీ ఫ్యామిలీతోని వెళ్ళి దర్శించుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు.